ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా మిస్ అవ్వకుండా బిగ్ బాస్ని వాచ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు తమ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ చూసే వాళ్ళకి కూడా చాలా ఎమోషనల్గా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా చాలా చక్కగా ఉంది ఈ 4 రోజులు. ఈ గొడవలు హడావులు ఏమీ లేకుండా ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ మదర్, రీతు మదర్ అండ్ భరణి డాటర్. వీళ్ళ ముగ్గురు ఎంట్రీ కూడా అదిరిపోయిందని చెప్పాలి. మొదటగా భరణి డాటర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఇంట్లోకి రీతు వాళ్ళ మామ్ వచ్చింది. కన్ఫెషన్ రూమ్లో కూర్చొని ఇంట్లో హౌస్ మేట్స్ అందరినీ ఒక్కొక్కరుగా ఫ్రీజ్ చెప్పుకుంటూ వచ్చారు. ఫ్రీజ్ చెప్తున్న వాయిస్ విని వెంటనే రీతు అమ్మ నువ్వు వచ్చావా అని చెప్పేసి అన్నారు. ఇంట్లో అందరినీ ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ కాసేపు ఇంట్లో వాళ్ళందరితోనూ ఆడుకున్నారు. ఇమాన్యుల్ అని పిలవగానే అమ్మ మీరు ఎక్కడున్నారు, నన్ను మాత్రం ఫ్రీజ్ చేయలేదంటే ఫ్రీజ్ అని చెప్పి ఆ తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అందరూ ఒకరినొకరు పట్టుకొని ఉండగా తను ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పారు. ఇంతో ఇల్లంతా హడావిడిగా మారింది. ఈలోపు ఇంట్లోకి అందరినీ ఫ్రీజ్ చెప్పి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు రీతు మదర్ రాగానే రీతు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మను పట్టుకుని అమ్మ ఎలా ఉన్నావని చెప్పి ఏడుస్తూ అడిగింది. నేను నీకేం చెప్పి పంపించాను, నువ్వు ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు, అసలు నేను చెప్పిన మాట నీకు గుర్తుందా అని చెప్పేసి గట్టిగా అడగడంతో అమ్మ సారీ అమ్మ ఏమనకమ్మా అంటే లేదు ఇలా ఏమీ కుదరదు, నీకు అట్ల కడ తీసుకురండి, వీడికి కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి చపాతీ కర్ర ఉందా ఇవ్వండి అని చెప్పేసి తను జత అంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ పక్క నవ్వుకున్నారు. నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఓ విషయం చెప్పి మీకు పంపించాను, అయినప్పటికీ కూడా నువ్వు ఇదే ట్రాక్ని ఇక్కడ నడిపిస్తున్నావు, ఇదంతా కరెక్ట్గా ఉందా, నేను ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా నీ ఆటను చూసి, అసలే మన పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా ఆమె రీతుపై కోప్పడింది. అట్లా చపాతీ కర్ర తీసుకొచ్చి ఇచ్చేసరికి ఆ చపాతీ కర్ర పట్టుకుని వస్తుంటే అమ్మ అని ఇంకా గట్టిగా ఏడ్చేసరికి వాళ్ళ కూతుర్ని పట్టుకొని గట్టిగా ఆప్యాయంగా పట్టుకుని తను కూడా ఏడుస్తూ నువ్వు జాగ్రత్తగా ఆడు, ఇలాంటి బాండింగ్స్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది, ఎందుకంటే బిగ్ బాస్ ఇంకో కొన్ని రోజుల్లో అయిపోతుంది, నువ్వు టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలి, కప్పు గెలవాలి అని చెప్పి వాళ్ళ మదర్ రీతుకి చెప్పింది. రీతు మదర్ ఇంట్లో ఉన్నంతసేపు చాలా హడావిడిగా సంతోషంగా సాగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు గొప్పతనాలు చెప్పారు. అయినప్పటికీ రీతు మదర్ లాయల్గా నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అని చెప్పి తనకి తిడుతున్నట్టే తిట్టి బయట తనకున్న నెగిటివిటీ గురించి చాలా తెలివిగా హింట్ ఇచ్చింది. ఇప్పటికన్నా రీతు ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా ఇంట్లో ఆడితే మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.